హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఈ ఆఫర్ కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ టాప్ 50 ముఖ్యమైన MCQs అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. అన్ని పోటీ పరీక్షలకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోర్టు జాబ్స్, పోలీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రూప్స్, అన్ని పోటీ పరీక్షలకు ఇండియన్ జాగ్రఫీ నుంచి తప్పకుండా మరి 3 నుంచి 5 మార్కులు అయితే మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్న టాపిక్ ఇది. కాబట్టి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఓకేనా? సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా, పోలీస్ ఉద్యోగాలు, ఫారెస్ట్, గ్రూప్స్ ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అయిపోండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో అత్యున్నత శిఖరం ఏది? భారతదేశంలో అత్యున్నత శిఖరము. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా? ఏంటండి? కాంచన్గంగా. ఓకే, కాంచన్గంగా అంటారు. దీని యొక్క హైట్ ఎంతండి? 8586 మీటర్ల హైట్ అండి. దీనిది ఎంతండి? 8586 మీటర్ల హైట్. మరి ఇది ఎక్కడుంది? సిక్కిం రాష్ట్రంలో ఉందండి. ఎక్కడుంది? సిక్కిం రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణిలోనే ఉంటుందండి కాంచన్జంగా కూడా. ఓకేనా? అందరు కూడా గమనించాలి. భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరము పేరేంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరము పేరేంటి? ఇది నేపాల్లో ఉంది. ఓకేనా? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే వరల్డ్ టాలెస్ట్ మౌంటైన్ అని చెప్పేసి, హైయెస్ట్ మౌంటైన్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. భారతదేశంలో పొడవైన నది ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? ఏంటండి? గంగా. ఆప్షన్ బి. గంగా అనేది భారతదేశంలో అతి పొడవైనటువంటి హిమానీనాథ నది అండి. జీవనదులు అని పిలుస్తాము. మన భారతదేశంలో 2 రకాల నదులు ఉంటాయి. ఓకే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటివి ఆల్మోస్ట్ హిమాలయాలు జన్మిస్తాయి. హిమానీనాథాల ద్వారా అవి జీవనదులు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటామండి. ఓకేనా? అవి హిమాలయ నదులు. దక్షిణ భారతదేశంలో నదులు వర్షాధారిత నదులు, అంటే వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే వీటిలో ప్రవాహం అనేది ఉంటుంది. ఓకేనా? మరి పొడవైనది గంగా నది అండి. మరి అతి పెద్ద నది ఏంటి అంటే బ్రహ్మపుత్ర నది. రెండింటికి మధ్య తేడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1, భారతదేశంలో విస్తీర్ణం ఆధారంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటి? విస్తీర్ణం ఆధారంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటండి? ఆప్షన్ సి, రాజస్థాన్. విస్తీర్ణం పరంగా అతిపెద్దది రాజస్థాన్. తర్వాత 2వ స్థానంలో మధ్యప్రదేశ్ అయితే ఉంటుంది. రాజస్థాన్ యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే మనకు ఏకైక ఎడారి, ఓకే, థార్ ఎడారి ఇక్కడే ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ముడత పర్వతాలు సో రాజస్థాన్లోనే ఉంటాయి. వాటిని ఆరావళి పర్వత శ్రేణులు అనే పేరుతో పిలుస్తాము. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం మౌంట్ అబూ ఉంటుందండి. మౌంట్ అబూ. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1, భారతదేశంలో క్షేత్రఫలానికి సారంగా అతి చిన్న రాష్ట్రం ఏంటి? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? అంటే విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏంటండి? గోవా. గోవా చిన్న రాష్ట్రం అండి. కేవలం 2 జిల్లాలు మాత్రమే ఉంటాయి. ఉత్తర గోవా, దక్షిణ గోవా అనేటువంటి 2 మాత్రమే ఉంటాయండి ఇక్కడ. ఓకేనా? అతి చిన్న రాష్ట్రము. అండ్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి తెలుసా అండి? సో పట్టణ జనాభా, ఓకే, పట్టణ
జనాభా అత్యధికంగా ఉండేది గోవాలోనే. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క రాజధాని ఏది? వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఏంటి? న్యూఢిల్లీ. ఓకే. వాట్ ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఆర్థిక రాజధాని ముంబై. ఓకేనా. మరి ముంబైని రాజధానిగా ఏ సంవత్సరంలో చేశారంటే 1911వ సంవత్సరంలో, న్యూఢిల్లీని రాజధానిగా 1911లోనే ఢిల్లీని రాజధానిగా చేయడం అయితే జరిగింది. ఢిల్లీ అనేది ఒక కేంద్ర పాలిత ప్రాంతము. ఎట్ ద సేమ్ టైం ఇది రాష్ట్రంగా కూడా వ్యవహరిస్తుందండి. కేంద్రపాలిత ప్రాంతంగా, ఎట్ ద సేమ్ టైం రాష్ట్రానికి ఉండేటువంటి అన్ని లక్షణాల కారణంగా ఇది రాష్ట్రంగా కూడా వ్యవహరిస్తుంది. ఓకేనా. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలకి ఉదాహరణగా చెప్పేటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఉంటారు. ఓకేనా. ముఖ్యమంత్రి ఉంటారు, శాసన మండలి కూడా ఉంటుంది, ప్రత్యేక హైకోర్టు కూడా దీనికి ఉంటుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఎడారి ఏది? విచ్ ఈస్ ద ప్రామినెంట్ డెసర్ట్ ఇన్ ఇండియా? ఏంటండి? థార్ ఎడారి. ఎక్కడ ఉందండి ఇది? రాజస్థాన్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంత భాగము రాజస్థాన్లో, గుజరాత్లో కూడా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్ని ఏ తీరం వైపు విస్తరించాయి? వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు ఎటువైపున విస్తరించి ఉన్నాయండి? పేరులోనే ఉంది కదా, వెస్ట్ సైడ్. సో భారతదేశ పటం ఈ విధంగా ఉంటుంది కదా అండి. సో ఇట్ సైడ్ ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ అండి, ఇలా ఉంటాయి. ఇవి ఈస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ చాలా ఎత్తుగా దుర్భేద్యంగా ఉంటాయండి వెస్టర్న్ ఘాట్స్. బట్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు చాలా పల్లంగా ఉంటాయి. అక్కడక్కడ కొన్ని బ్రేకింగ్స్ వచ్చి అలా ఉంటాయండి. రెండింటికి మధ్య తేడా. ఇవి రెండు కలిసి ఒక చోట కలుస్తాయి. దాన్నే మనము నీలగిరులు అంటాం. తమిళనాడు దగ్గర కలుస్తాయి. ఓకే. భారతదేశంలోని ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి. రిపీటెడ్ క్వశ్చన్, వదిలేయండి. నీలగిరి కొండలు ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ద నీలగిరి హిల్స్ ప్రైమర్లీ? ఎక్కడ ఉన్నాయండి? తమిళనాడు రాష్ట్రంలో నీలగిరులు అనేవి ఉన్నాయి. చెప్పాను కదా ఇంతకుముందు, తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేటువంటి చోటే నీలగిరులు అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద సియాచిన్ గ్లేషియర్ లొకేటెడ్? సియాచిన్, ఓకేనా, ఇది ఒక గ్లేషియర్ అండి. ఎక్కడ ఉంది ఇది? లడక్, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో యొక్క గ్లేషియర్ ఉందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సియాచిన్లోనే కారాకోరం శ్రేణి కూడా ఉంటుందండి, దగ్గరలోనే. సియాచిన్ గ్లేషియర్ ఈజ్ లొకేటెడ్ ద లడక్ రీజియన్, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది? ఓకేనా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆన్సర్ వచ్చేసి కర్కటక రేఖ అండి. ఆప్షన్ బి అండి, గుజరాత్. క్రింది రాష్ట్రాల్లో గుజరాత్ మీదుగా వెళ్తుంది. ఓకేనా. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ గుజరాత్ అమాంగ్ అదర్ స్టేట్స్ ఇన్ నార్థన్ అండ్ సెంట్రల్ ఇండియా. క్వశ్చన్ చూద్దాము. భారత ఉపదేశాన్ని లేదా ఉపఖండాన్ని, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత ఉపదేశాన్ని లేదా ఉపఖండాన్ని చుట్టుముండే శరీర భాగాలు అంటే వాట్ ఆర్ ద వాటర్ బాడీస్ సరౌండెడ్ టు ద ఇండియా? అంటే భారతదేశం, సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దులు ఏవి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, వాటర్ బాడీస్ సరిహద్దు ఏంటండి? ఆప్షన్ బి అండి, అరేబియా సముద్రము, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. ఈ విధంగా మన భారతదేశ పటం చూసినట్లయితే, సో ఇటు అరేబియా సముద్రం, అరేబియా సీ ఉంటుంది, ఇటు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఉంటుంది, అండ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం ఈ విధంగా ఉంటుంది. 3 సముద్రాలను చుట్టూ ఉంటుందండి మన దేశ ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్పం. ఓకేనా. ఈ 3 సముద్రాలకు సరిహద్దును కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఏంటండి? తమిళనాడు. ఓకే, తమిళనాడు ఏకైక రాష్ట్రంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద సుందర్బన్స్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో సుందరవనాలు అని కూడా అంటారు, మ్యాంగ్రూవ్స్ అని కూడా అంటారండి. సముద్రపు అలల నుండి మరి తీర ప్రాంతాన్ని రక్షించడానికి ఇవైతే చాలా సహాయపడతాయండి. ప్రపంచంలోనే అతిపెద్ద సుందరవనాలండి ఇవన్నీ కూడా, మ్యాంగ్రూవ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డెక్కన్ ప్లాట్యూ ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉంటుంది?
అంటే దక్కన్ పీఠభూమి ఏ ప్రాంతంలో ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? సదరన్ పార్ట్లో ఉంటుంది. అంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనము ఈ యొక్క దక్కన్ పీఠభూమిని చూడవచ్చు. దక్కన్ పీఠభూమి ప్రాముఖ్యత ఏంటి అంటే సముద్ర మట్టానికి యావరేజ్గా 600 మీటర్ల హైట్లో ఉంటుందండి. యావరేజ్ ఇది 600 అని, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. బట్ యావరేజ్గా 600 మీటర్ల హైట్ అయితే ఉంటుందండి సముద్ర మట్టానికి. ఈ యొక్క దక్కన్ పీఠభూమి మొత్తం కూడా అగ్నిపర్వత శిలలు, లావా కరిగిన తర్వాత ఏర్పడే శిలలు ఉంటాయి కదా, ఆ శిలలతో ఏర్పడినటువంటిది. అందుకే దక్షిణ భారతదేశంలో భూకంపాలు రావడం చాలా అరుదు. ఓకేనా? భూకంపాలు రావడం చాలా అరుదుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత ఉపఖండంలో పొడవైన నది ఏది? ఉపఖండంలో పొడవైన నది ఏంటి? వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులర్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ బి గోదావరి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గోదావరి. ఓకే, పెనిన్సులర్ ఇండియా. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది ప్రధానంగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? బ్రహ్మపుత్ర, రెడ్ రివర్, ది హంగ్ అని పిలుస్తాం దీన్ని. ఏ రాష్ట్రం గుండా అండి? అస్సాం గుండా ప్రయాణం చేస్తుంది. ఓకేనా? బ్రహ్మపుత్ర నదిని మనము అస్సాం యొక్క దుఃఖదాయిని అంటామండి. సార్ ఆఫ్ అస్సాం, భారతదేశ దుఃఖదాయిని అని కూడా పిలుస్తామండి. ఓకేనా? ఇటీవల కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలు చూసినట్లయితే బ్రహ్మపుత్ర రివర్ పైన ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ అయినటువంటి త్రీ గార్జియస్, ఓకే, త్రీ గార్జియస్ తెలుసు కదండి అందరికీ, చైనా డ్యామ్. సో దీనికంటే 3 రెట్లు పెద్దదైనటువంటి మరొక డ్యామ్ చైనా నిర్మించబోతుందండి. అది నిర్మించి భారతదేశానికి వరదలు తెప్పించాలనేది దాని యొక్క ముఖ్యమైన ప్లాన్. దానికి తగ్గట్టుగా బ్రహ్మపుత్ర నది పైన మన దేశం కూడా మరొక డ్యామ్ నిర్మించడానికైతే చూస్తుంది. ఓకే, గుర్తుంచుకోవాలి. కర్ణాటక రాజ్య రాజధాని ఏది? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక? బెంగళూరు. ఓకే, బెంగళూరుని మనము సిలికాన్ సిటీ అని కూడా పిలుస్తామండి. ఓకేనా? సిలికాన్ సిటీ. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర రాజధాని ఏంటండి? ముంబై. నెక్స్ట్ వన్, థార్ డెజర్ట్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. ద థార్ డెజర్ట్, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా పిలుస్తారండి. ఓకే, తారెడార్ని ఏమంటామండి? తారెడార్ అని పిలుస్తాము, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా పిలుస్తాము. ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యున్నత జలపాతం ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? ఎత్తైన జలపాతం ఏంటండి? ఆప్షన్ బి. సో నోకాలికాయ్ ఫాల్స్ అట. ఓకే, నోకాలికాయ్ ఫాల్స్ ఇన్ మేఘాలయ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. అతిపెద్దదండి, ప్రజెంట్ ఈ రోజు వరకు ఉన్నటువంటిది అతిపెద్ద వాటర్ ఫాల్గా మన దేశంలో అయితే చెప్పుకోవచ్చు. మేఘాలయలోనే అత్యధిక వర్షపాతం, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించే 2వ ప్రాంతమైనటువంటి మాసిన్రామ్ ఇక్కడే ఉంది. ఓకేనా, గమనించాలి. ప్రసిద్ధ బ్యాక్ వాటర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? బ్యాక్ వాటర్స్ ఆప్షన్ ఏ అండి, కేరళ రాష్ట్రంలో బ్యాక్ వాటర్స్ అయితే మనం చూడవచ్చు. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటండి? గుజరాత్. ఓకే, గుజరాత్. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందండి. ఫస్ట్ గుజరాత్, తర్వాత 2వ స్థానం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద తేజోద్వార సదస్సు ఏది? ఓకే, ఫ్రెష్ వాటర్. తేజోద్వార సరస్సు అంటే ఏంటండి? ఫ్రెష్ వాటర్, మంచినీటి సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు పేరు ఏంటి? వూలార్ సరస్సు. అతిపెద్ద సరస్సు, మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి. చిలుకా సరస్సు అత్యంత పొడవైన ఉప్పునీటి సరస్సు. సాంబార్ సరస్సు అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఓకేనా? వెంబనాడు కూడా మంచినీటి సరస్సే, బట్ పెద్దది కాదు. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో సహజ సిద్ధమైన ద్వీప సమూహం ఏది? విచ్ ఈస్ ద ఓన్లీ న్యాచురల్ ఆర్చిపెలాగో ఆఫ్ ఇండియా? ద్వీప సమూహం ఏది? ఆప్షన్ బి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్ రాజధాని ఏంటంటే ఆప్షన్ సి కోల్కతా. మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో లిటరసీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటండి?
ఆప్షన్ ఏ కేరళ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత ప్రతిసారి నమోదవుతూ ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడినవి ఏంటండి? అవునా కాదా? వెస్ట్రన్ ఘాట్స్ ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో ద్వారా గుర్తింపు పొందాయా లేదా? ఎస్, ట్రూ. గుర్తింపు అయితే లభించడము జరిగింది. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటి? భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఆప్షన్ ఏ అండి వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, ఆరావళి రేంజ్ ప్రపంచంలోనే పురాతన కొండ పరంపరలో ఒకటి. ఆరావళి రేంజ్ ప్రపంచంలోనే పురాతన కొండ పరంపరలో ఒకటి. అంటే ఆరావళి రేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత పెద్ద సముద్ర తీర సరస్సు ఏది? భారతదేశంలో అత్యంత పెద్ద సముద్ర తీర సరస్సు. ఓకేనా, అంటే సాల్ట్ వాటర్ లేక్స్ అంటారు దీన్ని. ఓకే, కోస్టల్ లాగూన్. ఏంటండి అది? ఆప్షన్ ఏ చిల్కా సరస్సు. ఎక్కడుందండి? ఒడిషా రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో రెండవ పొడవైన నది ఏది? రెండవ పొడవైన నది గోదావరి. ఫస్ట్ గంగా, తర్వాత గోదావరి. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత డ్యామ్ ఏది? అంటే హైయెస్ట్ పెద్ద డ్యామ్ ఏంటండి? ఆప్షన్ సి తెహ్రీ డ్యాము ఉత్తరాఖండ్లో ఉంటుందండి. అతి పెద్ద డ్యామ్గా మనం చెప్పుకోవచ్చండి. తర్వాత అతి ఎత్తైనది, ఇది ఎత్తైనది, హైయెస్ట్ ఎత్తైనది. ఓకేనా, భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏంటండి? అంటే అన్ని అవసరాలకు ఉపయోగపడేది. కరెంటు ఉపయోగం ఉంటుంది దాని ద్వారా. నెక్స్ట్ పంటలకు, త్రాగునీటి అన్నిటికీ ఉపయోగిస్తారు. అదేంటి? బాక్రా నంగల్ సట్లైజ్ నది పైన నిర్మించడం జరిగింది. అతి పెద్దదండి ఇది. తెహ్రీ డ్యామ్ అతి ఎత్తైనది. నెక్స్ట్ హీరాకుడ్ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒడిశాలో ఉంటుంది. హీరాకుడ్ భారతదేశంలో అతి పొడవైనటువంటి ఆనకట్ట. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? డెల్టా ఏంటండి? గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ డెల్టా అండి, అతి పెద్ద డెల్టా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అధికారికంగా జాతీయ నది ప్రకటించలేదు, కానీ అత్యంత పవిత్రమైనది ఏది? ఏంటండి? గంగా. ఓకే, ఆరావళి రేంజ్లో అత్యున్నత శిఖరం ఏది? ఆరావళి పర్వతాలలో అత్యున్నత శిఖరం ఏంటండి? మౌంట్ ఆబు అనేది ప్రముఖ వేసవి విడిది కేంద్రం అండి. బట్ అత్యంత ఎత్తైన శిఖరం గురుశిఖర్ అండి. ఇంతకుముందు ఫస్ట్ మిస్టేక్ చెప్పాను, గమనించాలి. గురుశిఖర్ అనేది అతిపెద్దది. మౌంట్ ఆబు అనేది ఈ గురుశిఖర్లో ప్రముఖ వేసవి విడిది కేంద్రం అండి. ఓకేనా, ప్రముఖ జైన దేవాలయం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, గంగా, యమున మరియు పౌరాణికంగా ప్రసిద్ధ సరస్వతి నదుల సంధి స్థానాన్ని ఏమని పిలుస్తారు? ఏంటండి? త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతిల యొక్క సంగమాన్ని ఏమంటారండి? త్రివేణి సంగమం. నెక్స్ట్ వన్, భారతదేశంలో సిటీ ఆఫ్ లేక్స్గా పరిగణించబడే నగరం. సిటీ ఆఫ్ లేక్స్ ఏంటండి? ఉదయ్పూర్, రాజస్థాన్. ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్. నెక్స్ట్ వన్, ఉత్తర పూర్వ ప్రాంతంలో విస్తీర్ణం ఆధారంగా అతిపెద్ద రాష్ట్రము. ఓకేనా, విచ్ ఇస్ ద లార్జెస్ట్ స్టేట్ బై ఏరియా ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజన్ ఆఫ్ ఇండియా. అంటే ఈశాన్య రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రం ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. బట్ 90% ఇక్కడ మొత్తం కూడా కొండలతోనే నిండి ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యంతో ఉన్న రిజర్వాయర్ ఏది? అంటే నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న రిజర్వాయర్. ఆప్షన్స్ అండి ఇందిరా సాగర్. ఏంటండి? ఇందిరా సాగర్ రిజర్వాయర్ అండి. మరి ఇదే అతిపెద్దదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణంగా ప్రవహించే ఏకైక నది. ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుందండి, ఇది వెరైటీగా. ఏంటి మరి అది? ఆప్షన్ ఏ కావేరి. ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తూ ఉంటుంది కావేరి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యున్నత శిఖరం కలిగిన రాష్ట్రం ఏంటండి? సిక్కిం అండి, కాంచన్గంగా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యున్నత శిల్పమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ రాష్ట్రంలో ఉంది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆప్షన్ బి అండి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఎక్కడండి? గుజరాత్. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని
పిలువబడే ప్రఖ్యాత నగరము ఏంటండి? బెంగుళూరు. ఓకే, బెంగుళూరు. భారతదేశంలో అత్యంత తూర్పు కోణంలో ఉన్న బిందువు ఏ రాష్ట్రంలో ఉంటుంది? అంటే ద ఈస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈస్ట్ అంటే తూర్పున అత్యంత చివరిలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అని అర్థం. ఏంటండి? అరుణాచల్ ప్రదేశ్ అండి. సూర్యుడు కూడా ఇక్కడే ఉదయిస్తారు. ఓకేనా, గమనించాలి. కొంకన్ తీరరేఖ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? కొంకన్ ఎక్కడండి? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. భారతదేశంలో అతిపెద్ద ద్వీపం ఏది? భారతదేశంలో అతిపెద్ద ద్వీపం ఆప్షన్ బి అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్. చెన్నై నగరము భారతదేశంలో ఏ తీరంలో ఉంది? చెన్నై నగరం భారతదేశంలో ఏ తీరంలో ఉంది? ఆప్షన్ బి అండి కోరామండల్ తీరంలో ఉంటుంది. కోరామండల్. ఓకే. భారతదేశంలో 7 సిస్టర్స్ పదము సాధారణంగా ఏ ప్రాంతాన్ని సూచిస్తుంది? ఏంటండి? ఆప్షన్ సి నార్త్ ఈస్టర్న్ ఇండియా. 7 రాష్ట్రాల కలయిక కాబట్టి 7 సిస్టర్స్ అని పిలుస్తారు. వారణాసి నగరము ఒక ప్రసిద్ధ ప్రాచీన నగరం. ఏ నది తీరాన కలదు? వారణాసి. ఆప్షన్ సి గంగా నది తీరాన కలదు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. సో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.